హలో డియర్ స్టూడెంట్స్, మన దట్స్ ఇట్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మన వీడియోస్ ద్వారా కెమిస్ట్రీ లెక్చర్సే కాకుండా చాలా మట్టుకు జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నాం. ఈ మధ్యకాలం నేను చేసిన వీడియోస్లో మీకు టాపిక్స్ని ఎక్స్పెరిమెంటల్గా డెమాన్స్ట్రేషన్ చేయడమే కాకుండా ఐఐటి లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో ఏ విధంగా మనం సులువుగా చేరొచ్చో కూడా కొన్ని వీడియోస్ చేసి చూపించడం జరిగింది. దీనిలో భాగంగా, ఈ ప్రాసెస్లో భాగంగా చాలామంది విద్యార్థులు ఎవరైతే ఈ సంవత్సరం JEE ఎగ్జామ్ రాయబోతున్నారో, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో, వాళ్ళ మనస్సులో చాలా సందేహాలు ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడెంట్ ప్రజెంట్ అయి ఉన్నారు. మే నో యువర్ గుడ్ నేమ్? Hello everyone, my name is Akshay and I'm studying in 12th standard at Sri Sanjeevani College. హలో అక్షయ, సో నీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు అడగడం ద్వారా చాలామంది విద్యార్థులు ఈ డౌట్స్ అనేవి మనం క్లారిఫై చేసే అవకాశాలు ఉన్నాయి. సో గో హెడ్, నీకున్న డౌట్స్ ఒక్కొక్కటిగా అడుగుతూ పో, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇక్కడ ఇస్తాను. సార్, ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది కదా, ఏ టైంలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? మొట్టమొదటిగా అందరి మనసులో మెదిలే ప్రశ్న ఇది. సో JEE ఎగ్జామ్ అనేది మనకు తెలిసిందే, ప్రతి ఏటా 2 సార్లు జరుగుద్ది. ఒకటి జనవరిలో అయితే, రెండవది ఏప్రిల్లో జరగవచ్చు. ఏప్రిల్ అనేది క్లారిటీ లేదు, కానీ జనవరికి సంబంధించింది మాత్రం పేపర్లో ఈ మధ్యనే వచ్చింది. రెండో దఫా అనేది ఏప్రిల్ లేదా మేలో జరగచ్చమ్మా. ఇప్పుడు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? మనం దగ్గర సెప్టెంబర్ చివరికి వచ్చేసాం. సో సెప్టెంబర్లో మన ప్రిపరేషన్ సెప్టెంబర్ నుండి మొదలుపెట్టి ఈ రాబోయే జనవరిలోపు ఏ విధంగా ఉండాలి అనేది తను అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఈ డ్యూరేషన్ని మనం తీసుకుంటే 3 months మ్యాక్సిమం టైం మన దగ్గర ఉంది. ఈ 3 monthsలో మోస్ట్లీ మనం చేయగలిగేది రివిజన్. ఇప్పుడు సెకండ్ ఇయర్ సిలబస్ పూర్తయిన విద్యార్థులు ఈ పార్టీకే రివిజన్ అనేది స్టార్ట్ చేసి ఉండాలి. అదే సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ప్యారలల్గా ఫస్ట్ ఇయర్ని, అంటే కొన్ని టాపిక్స్ అనేవి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి లింకప్ అయి ఉంటాయి కనుక, ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులస్ కావచ్చు, లేకపోతే ఆర్గానిక్ కెమిస్ట్రీ కావచ్చు, ఈ విధంగా లింకప్ అయి ఉన్న టాపిక్స్ని ఇప్పుడే రివిజన్ చేసుకుంటే మంచిది. ఆల్రైట్, సో మీ రివిజన్ స్కెడ్యూల్ అనేది ఈ రాబోయే 90 daysలో లేదా 100 days ప్లాన్ వేసుకోండి. ఈ 100 daysలో ఏ విధంగా ఉండబోతుంది అనేది మీ ఓన్ స్కెడ్యూలింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆల్రైట్, ప్రాక్టీస్ అయితే ఇప్పటివరకు చేసినాం కానీ సార్, ఎలాంటి బుక్స్ ప్రిఫర్ చేయాలి, ఏ బుక్స్ ప్రిఫర్ చేయాలి చెప్పండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఏవైతే ఇప్పుడు ముందు మనం JEE మెయిన్ క్లియర్ అయిన తర్వాత అడ్వాన్స్కి వెళ్తాం కనుక, ఇప్పుడున్న ఈ 3 monthsలో ఎఫెక్టివ్గా JEE మెయిన్స్ కోసం ఏ బుక్స్ అయితే చదవాలో దాని మీద ఫోకస్ పెడదాం. ఇప్పుడు లాస్ట్ 4-5 years క్వశ్చన్ పేపర్స్ ఒకసారి అనలైజ్ చేసి చూస్తే మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి NCERTకి రిలవెంట్గా ఉన్నాయి. సో ఫండమెంటల్లీ మీరు చదవాల్సిన పుస్తకాలు వితౌట్ ఫెయిల్ ఫ్రమ్ NCERT. థియరీ రివిజన్ అనేది మీ టీచర్లు ఇచ్చిన నోట్స్తో పాటు NCERTను చదవండి, అంటే మీ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ చదవండి. దీనివల్ల మీకు 2 ఉపయోగాలు ఉంటాయి. ఒకటేమో మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నట్టు ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మీకు క్విక్ గ్లిమ్స్ ఆఫ్ ది ఎంటైర్ కాన్సెప్ట్స్ అనేది కవర్ అయిపోతుంది. సో నెంబర్ 1 NCERT. అదేవిధంగా కెమిస్ట్రీ విషయానికి వస్తే, బికాజ్ ఐఎమ్ ది కెమిస్ట్రీ ఎక్స్పర్ట్, సో కెమిస్ట్రీ విషయానికి వస్తే ప్రాక్టీస్ కొరకి ఈ థియరీ చదివిన తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీకి N. ఆర్గానిక్ కెమిస్ట్రీకి MS చౌహాన్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి OP టాండన్ టెక్స్ట్ బుక్ పెట్టుకోండి. ఇది ప్రాక్టీస్ కోసమే. ప్రాక్టీస్ అయిన తర్వాత అసెస్మెంట్, అంటే మనం ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను ఏ స్థాయిలో ఉంది నా ప్రిపరేషన్ తెలుసుకోవడానికి PYQ, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 40-45 years మధ్య ఏవైతే క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో JEEకి సంబంధించి, అవి దిశా పబ్లికేషన్ కావచ్చు, MTG కావచ్చు, అరిహంత్ కావచ్చు, ఏ పబ్లికేషన్ అయినా పర్లేదు, ఆ క్వశ్చన్స్ని మాత్రం తప్పకుండా సాల్వ్ చేయండి. ఇదే విధంగా ఫిజిక్స్లో అయితే HC వర్మ లేదా DC పాండే ఈ సిరీస్ ఆఫ్ బుక్స్. HC వర్మ అయితే ఒకటే కన్సాలిడేటెడ్ వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 రూపంలో ఉంటుంది కనుక, దానిలో ఆబ్జెక్టివ్ బుక్స్ ఉన్నాయి, సబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కనుక HC వర్మ చేయండి. మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే నేను సజెస్ట్ చేసేది అయితే సింగేజ్. అంటే మీరు ఒకటి
రిఫరెన్స్ కోసం ఎన్సీఆర్టీ బుక్ చదువుతున్నారు. రెండోది ప్రాక్టీస్ కోసం ఒక ప్రాక్టీస్ బుక్ పెట్టుకున్నారు. కెమిస్ట్రీలో ఏంటది అవస్థి, ఎంఎస్ చౌహాన్, ఓపి టాండన్. అదేవిధంగా ఫిజిక్స్లో అయితే ఏం చెప్పానమ్మా నేను, హెచ్సి వర్మ. మ్యాథ్లో అయితే సింగేజ్. తర్వాత అసెస్మెంట్ కోసం మీరు ఖచ్చితంగా వాట్ యు కాల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రం తప్పకుండా సాల్వ్ చేయండి. నెక్స్ట్ ప్లీజ్. ఇప్పుడు 3 సబ్జెక్ట్స్కి ఈక్వల్ టైం స్పెండ్ చేయాలా లేదంటే దేనికైనా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలా సార్? వన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జేడబ్ల్యూ అనేది మీరు ఒకవేళ ఆల్ ఇండియా టాప్ 10లో ఏం చేస్తున్నట్టయితే 3 సబ్జెక్టులకి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాల్సింది. ఎందుకంటే మీ మార్కులను ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూస్తే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి 290, 300 కూడా వస్తున్నాయి అవుట్ ఆఫ్ 300. సో ఆ విధంగా నీకు 1 to 10 ర్యాంక్ ఉంటే మంచి ఆలోచన. అది మీరు మ్యాక్సిమం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. కానీ మీరు ఒకవేళ జేడబ్ల్యూలో 200+, ఎందుకంటే మీకు తెలిసిందే జేఈ క్వాలిఫికేషన్ అనేది మీ మెయిన్ క్వాలిఫికేషన్ అనేది మీ మోటో కాదు. మీకు ఎన్ఐటీలో సీట్ రావాలంటే మనం జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 180 పైన తెచ్చుకునే ప్రయత్నం అనేది చేయాలి. మంచి ఎన్ఐటీస్లో, ఎన్ఐటీ వరంగల్ కానీ తిరుచిరాపల్లి కానీ ఇట్లాంటి వాటిలో రావాలంటే. సో ఇన్ని మార్కులు రావాలంటే ఖచ్చితంగా నీకు కరెక్ట్గా 50 క్వశ్చన్స్ వరకు కరెక్ట్ చేయగలగాలి అవుట్ ఆఫ్ 90. గుర్తుపెట్టుకుని పిల్లలు 90కి 50 కరెక్ట్ చేస్తే సరిపోతుంది. సో ఈ 50లో నీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ మీదనే మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కెమిస్ట్రీ బాగా వచ్చు, దాని తర్వాత మ్యాథ్ వచ్చు. ఈ 2 సబ్జెక్టులు నేను బాగా చేస్తాను. ఈ 2 సబ్జెక్టులో కలుపుకొని నేను ఒక 40 క్వశ్చన్ల వరకు సాల్వ్ చేయగలిగితే నాకు రాని ఫిజిక్స్లో ఇంకో 10 క్వశ్చన్లు చేసుకున్నా సరిపోతుంది కదా. సో ఈ టైంలో మీరు ఫోకస్ చేయాల్సింది మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ పైన. మీకు ఏ చాప్టర్స్ మీద, ఏ సబ్జెక్ట్స్ మీద, ఏ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ గ్రిప్ ఉందో వాటినే రిపీటెడ్గా చదవండి తప్ప కొత్త వాటి జోలికి పోకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్టూడెంట్కి రొటేషనల్ మోషన్ అంటే ఫిజిక్స్లో ఇంటిగ్రల్ క్యాల్కులస్ కావచ్చు, ప్రాబిలిటీ కావచ్చు, వెక్టార్స్ కావచ్చు, కెమిస్ట్రీ విషయానికి వస్తే స్టాయికియోమెట్రీ కావచ్చు, ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొంత భాగం డిఫికల్ట్ అనిపిస్తుంది. ఈ టైంలో ఎందుకు? ఇఫ్ యూ మెస్ అప్ విత్ దోస్ చాప్టర్స్ యూ నో దట్ డిఫికల్ట్ అయినా ఈజీ అయినా మీకు తెలిసిందే వచ్చే మార్కులు 4 మార్కులే కదా. మరి అట్లాంటప్పుడు మీకు ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో బాగా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉన్న టాపిక్స్ మీద ఫోకస్ అనేది ఎక్కువ పెట్టండి. గుడ్ క్వశ్చన్, గుడ్ వాట్ యూ కాల్ సెషన్ ఈజ్ గోయింగ్ ఆన్. స్టే విత్ అస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడగమ్మా. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ రాకపోతే గెస్ వర్క్ చేస్తాం కదా సార్, ఎలాంటి క్వశ్చన్స్ని గెస్ చేయాలి? గెస్ వర్క్లో ఆబ్వియస్లీ చాయిస్ ఉండదు కదా. గెస్ ఈజ్ ఎ గెస్. ఐ వుడ్ సజెస్ట్ నెవర్ గెస్ యాజ్ ఫర్ as జేఈ కన్సర్న్. బికాజ్ జేఈ అనేది హ్యూజ్ బెట్. ఇందులో మీరు పోగొట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కనుక ఐ డోంట్ సజెస్ట్. ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ఎంసెట్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఓకే, ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ దట్ ఓకే గో ఫర్ గెస్ వర్క్. బట్ జేడబ్ల్యూలో 4 మార్కులు తెచ్చుకునే ప్రయత్నంలో -1లు పోతే అండ్ నెగిటివ్ మార్క్స్ స్కోరింగ్ అనేది ఒక గ్యాంబ్లింగ్ లాంటిది. గెస్ వర్క్కి మనం అలవాటు పడ్డట్టయితే సాల్వింగ్ అనేది పోతుంది. ఇప్పుడు మనం సపోజ్ నీకు ఒక విషయం చెప్పమ్మా, నీకు క్వశ్చన్ కింద సొల్యూషన్ ఉందనుకో, చూడాలనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. ఈ గెస్ వర్క్ కూడా అంతే. నువ్వు ఒకటి గెస్ పెట్టినావు, నీకు ఏదో అనిపించింది ఇంట్యూషన్కి కరెక్ట్ అవుతుందని, ఇంకా 4-5 పెట్టుకుంటూ పోతావు. సో ఇది ఒక అంటువ్యాధి లాంటిది. సో ఐ సజెస్ట్ నాట్ టు గో ఫర్ గెస్ వర్క్ ఎట్ ఆల్. కాన్ఫిడెంట్గా 50 చేయి. 90 క్వశ్చన్లు ఉన్నాయి, 50 చేసుకో. అంత కష్టమైన పరిస్థితుల్లో ఉంటాయి. అవును కదా, బాగా చేసే వాళ్ళ గురించి కాదు మనం మాట్లాడుకునేది, జనరల్గా పిల్లలు సఫర్ అవుతున్న దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో తర్వాత టైం మేనేజ్మెంట్ గురించి చాలామంది అడుగుతున్నారు మన కామెంట్ బాక్స్లలో. టైం మేనేజ్మెంట్ ఎట్లా చేస్తే బాగుంటుంది, డే రొటీన్ అనేది ఎట్లా ఉండాలి అంటే, మేము ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, మీరు అందరూ కోచింగ్ లేదా కాలేజెస్లో బిజీ ఉంటారు. మార్నింగ్ మేబీ ప్రాబ్లీ అరౌండ్ 8 to 5 ఈజ్ ద రెగ్యులర్ కాలేజ్ టైమింగ్స్. ఆఫ్టర్ దట్ యూజ్ 8 to 5 అంటే ఒక 9 hours తీసేస్తే మన దగ్గర 15 hours ఉన్నాయి. సపోజ్ నేను అన్నీ నా పర్సనల్ నిద్రకి, పర్సనల్ పనులకి ఒక టైం తీసేసిన రోజుకి మనం 4 గంటలు స్పెండ్ చేయలేము. ఈ 4 గంటల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఈక్వల్గా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మార్నింగ్ అంటే ఇది ఎప్పటివరకు కాలేజ్కి మీరు పోతున్నాను రోజులు రివిజన్ ఇంకా పూర్తి స్థాయిలో, అంటే లాస్ట్ టైంలో మనం మాక్ టెస్టులు రాస్తాం కదా, దానికంటే ముందు వరకు మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క గంట మినిమం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. దానిలో ఇప్పుడు కాలేజ్ నుంచి పోయిన తర్వాత మనం మామూలుగా అలసిపోయి ఉంటాం, మనకు అత్యంత ఇష్టమైన మ్యాథ్స్ చేయండి. ఫిజిక్స్ మీ డిన్నర్ ముందు, డిన్నర్ తర్వాతనో. కెమిస్ట్రీ లాస్ట్కి చేయండి. అవును కదా, ఫిజిక్స్ లాస్ట్కి చేసినట్టు అది పీడకలు అవుతుంది. సో కెమిస్ట్రీ లాస్ట్కి చేసి హ్యాపీగా నిద్రపోండి. పొద్దున్న లేచిన తర్వాత నిన్న చెప్పిన టాపిక్స్ ఏవైతే చెప్పారో మీ క్లాస్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ క్లాస్లో డిఎండి బ్లాక్ ఎలిమెంట్స్ చెప్పాను.
సో D&A బ్లాక్ ఎలిమెంట్కి సంబంధించిన థియోరీ ఏదైతే నేను చెప్పానో ఆ థియోరీని రివిజన్ చేసుకొని క్లాస్కి ఫ్రెష్గా పోండి. అంటే 20 minutes పర్ సబ్జెక్ట్, 3 సబ్జెక్టులు, అంటే 1 hourలో నీకు రివిజన్ కూడా అయిపోతుంది కాలేజ్ పోయే ముందు. సో ఈ విధంగా చేసుకొని మీ డే స్కెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోండి. ఎవరైతే 3 గంటల కంటే ఎక్కువ స్పెండ్ చేయగలుగుతారో వాళ్ళకు బాగా కంపాటబుల్గా ఉన్న సబ్జెక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్ ఉంది, సిలబస్ ఎక్కువ కొంచెం, సో మ్యాథ్ 2 గంటలు పెట్టుకోండి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 1 hour పెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ మనకు హాలిడేస్ వస్తున్నాయి, ఇంకా దసరా అని అదని ఇదని, సో ఈ హాలిడేస్ టైంలో మేము ఇచ్చే సలహా ఒకటే, అట్లీస్ట్ 6 hours 2 hours ఈచ్ సబ్జెక్ట్ చొప్పున టైం స్పెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎంత ప్రాక్టీస్ చేసినా ఒకసారి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ప్రెషర్, దానివల్ల క్వశ్చన్స్ రాకపోవడం కూడా అవుతుంది కదా సార్, దాన్ని ఎట్లా కంట్రోల్ చేసి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవాలి? ఇట్స్ అ గ్రేట్ క్వశ్చన్, రైట్. సో ఎంత పర్ఫామ్ చేసినావు కాదు, ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నాం, పేపర్ మీద బ్యాట్స్మెన్ అని ఎన్ని స్ట్రాంగ్గా కనిపించినా ఆ రోజు ఎవడైతే బాగా ఆడతాడో వాడే విన్నర్. సో ఎగ్జామ్ స్ట్రెస్కి మనం గురవుతున్నాం అంటేనే మనలో యాక్చువల్లీ నెగిటివ్ ఎనర్జీ లేదా ఏదో లోటు ఉన్నట్టే కదా. సో ముందు లోటు పార్ట్ల మీద మనం వర్కౌట్ చేసుకోవాలి. దీన్ని రొటీన్ ద్వారానే నలిఫై చేయగలుగుతాం. అంటే ఇప్పుడు మీరు రాత్రి వరకు మెలకువతో ఉండడం, మార్నింగ్స్ లేట్గా లేవడం, ఈ మొబైల్ ఫోన్కి అడిక్ట్ అవ్వడం, జంక్ తినడం, అవసరం లేకుండా ఎక్కువ మాట్లాడటం, అంటే నేను ప్రేయర్ చేయండి, మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, ఇవన్నీ మీ ఏజ్లో మీ స్టేజ్లో కొన్ని కష్టమైన పనులే. బట్ పాజిటివ్ నింపుకోవడం అంటే నెగిటివ్ని తీసేసుకోవడమే కదా. మీలో ఉన్న నెగిటివ్ని తీసేసుకోండి, అవునా కదా. నాన్ వెజిటేరియన్ ఫుడ్ తగ్గించండి, ఛాయలు కాఫీలు అలవాటు ఉన్న వాళ్ళు మానుకోండి, తక్కువ మాట్లాడండి, చెడు మాట వినకండి, చెడు జోలికి పోకండి. మీ ఎంటర్టైన్మెంట్ అనేది మ్యాక్సిమం మీకు ఆటల రూపంలో ఉంటే ఆటల రూపంలో కావచ్చు, మీకు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో మాట్లాడడం లేదా ఇంటరాక్ట్ అవ్వడం, ఏదో ఒకటి ఒక పాజిటివ్ ఎనర్జీ నింపుకునే ప్రయత్నం ముందు చేయండి. చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా అనేది డెవలప్ అవుతుంది. ఆరా అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీలో నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆబ్వియస్లీ పెరిగిపోతాయి. ఎప్పుడైతే నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయో నీ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ఇంప్రూవ్మెంట్ అనేది మనం ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్స్ రాస్తాం కదమ్మా, ఆ వీకెండ్ ఎగ్జామ్లో వెరిఫై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు లాస్ట్ టైం నేను రాసిన ఎగ్జామ్లో సపోజ్ నాకు 300కి 150 వచ్చినాయి అనుకుందాం. ఆ 150 ఏవైతే నా మార్క్స్ పోయినాయో వాటిని ఒకసారి రివ్యూ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు అట్లీస్ట్ 160 తెచ్చుకునే విధంగా నేను ఒకవేళ ప్రిపేర్ అయినా అనుకో, అప్పుడు నా కాన్ఫిడెన్స్ ఆబ్వియస్లీ పెరుగుతుంది. ఒకవేళ 140 వచ్చినాయి అనుకుందాం, అప్పుడు ఇంకా జాగ్రత్త పడతాంగా, ఈవెన్ అది కూడా పాజిటివ్ సైనేగా. సో స్కోరింగ్ లో షుడ్ బీ అ కాజ్ ఆఫ్ వాట్ ఇంప్రూవ్మెంట్. అంతేగాని మీరు డిప్రెస్ అవ్వకూడదు, మీ పర్ఫార్మెన్స్ని ఇంకా మెరుగుపరచుకోవాలి. ఎందుకంటే మీకు 3 నెలలు టైం ఉంది, చాలా ఎక్కువ ఇది. 3 నెలలు ఈజ్ ఎ ట్రెమెండస్ పీరియడ్. అయితే ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ రోజు ఫైనల్ మ్యాచ్లో పోయినాకనే నేను ఆడతానులే అనుకుంటాం, కానీ అది పాసిబుల్ కాదు. నువ్వు ప్రతి వీకెండ్ మీ ఇన్స్టిట్యూషన్లో పెడుతున్న ప్రతి ఎగ్జామ్ని ఎవరైతే కోచింగ్ తీసుకోవట్లేదో వాళ్ళ కోసం ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోండి, ఇది నా సలహా. సో ఆ ఎగ్జామ్లో మీ ప్రదర్శన మెరుగుపడాలి అంటే మీరు ప్రతి ఎగ్జామ్ని సీరియస్ తీసుకోవాలి. యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఇఫ్ ఐ వాంట్ టు స్కోర్ అబౌట్ 200 ఇన్ మై ఫైనల్ ఎగ్జామ్, ఐ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఐ స్కోర్ నియర్ టు 200 ఇన్ ఆల్ ది ఎగ్జామ్స్. అంతేగాని ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగే ప్రాసెస్ కాదు కదా. సో ఇప్పటి నుండి మీ యావరేజ్ స్కోర్ పెంచుకోవాలి. అంతేకాకుండా ఇంకొక విషయం, ఇక్కడ మనం చివరికి వస్తున్నాం, ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నప్పుడు ఎక్కువ మాక్ టెస్టులు రాయాలి. ఇప్పుడు సపోజ్ నేను చెప్పే జనవరి 1st వీక్లో ఉండొచ్చు టెంటేటివ్లీ. మనం ఏం చేయాలంటే జనవరిలో డిసెంబర్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాక్ టెస్టులు రాయాలి. ఈ ఎన్సీఆర్టీ మాక్ టెస్టులు అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ పెట్టేది కావు. ఎన్సీఆర్టీ లేదా మన ఎన్టీఏ వెబ్సైట్లో, సిబిఎస్ఈ వెబ్సైట్లో, జేఈఈ మెయిన్స్ వెబ్సైట్లో చూస్తే విపరీతమైన క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. పాత పేపర్లు అన్నీ తీసి చేస్తూ ఉండాలి, ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఎనాలిటిక్స్ అనేది చూస్తూ ఉండాలి. ఓకేనా. ఎగ్జామ్ రోజు అది కూడా డౌట్ ఉంటుంది కదమ్మా మనకి, ఎగ్జామ్ రోజున ఎట్లా పర్ఫామ్ చేయాలనేది. చూసి ఎగ్జామ్ కంటూ ఒక స్పెసిఫిక్ ఆర్డర్ అంటూ ఏముండదు. కానీ యూజువల్లీ మీరు ఈ మధ్య ఒక 5 years పేపర్స్ తీస్తే మ్యాక్సిమం మీరు నోటీస్ చేసింది ఒకటి ఏంటంటే మ్యాథ్ నుంచి లెంతీ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఫిజికల్ నుండి కొంత డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఫిజిక్స్ నుంచి సో నేను ఇచ్చే సలహా ఒకటే, ముందు కెమిస్ట్రీ పిక్ చేయండి. ఎందుకంటే కెమిస్ట్రీ అనేది కొంత ఈజీ, స్కోరింగ్ కూడా 1 hourలోనే మీరు మ్యాక్సిమం క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఫిజిక్స్ చేయండి, లాస్ట్గా మ్యాథ్ చేయండి. ఎందుకంటే మ్యాథ్ అనేది ఒక స్వీట్ డెజర్ట్ లాంటిది. మీ భోజనానికి ముందు తిన్నట్టయితే మీ ఆకలిని చంపేస్తుంది. కనుక మ్యాథ్ని ముందు టేకప్ చేసే వాళ్ళంతా మ్యాక్సిమం టైం
వేస్ట్ చేస్తారు. నేను మ్యాథ్లో క్యాలిక్యులేషన్స్ ఎక్కువ, డెరివేషన్స్ ఎక్కువ, సో కాంప్లెక్సిటీ ఎక్కువ కనుక మీరు మ్యాథ్స్ ముందు టేకప్ చేస్తే మీకు తెలియకుండానే మీ టైం కన్జ్యూమ్ అయిపోతుంది. సో లాస్ట్కి పెట్టుకోండి, 1 hour మించి ఏ సబ్జెక్టు పెట్టకండి. సపోజ్ కెమిస్ట్రీ నీది ఒక 40 నిమిషాల్లో అయిపోయింది అనుకో, ఆ తర్వాత ఆ టైంని నువ్వు ఏం చేయాలి, నీకు ఇష్టమైన సబ్జెక్ట్ మీద పెట్టుకోవాలి. మ్యాథ్స్కి పెట్టుకో నీకు ఒకవేళ మ్యాథ్స్ ఇష్టమైతే. సో ఈ విధంగా ఎగ్జామ్ రోజు మీ అటెంప్ట్ అనేది ఉండాలి. 1కి 4 సార్లు ఆన్సర్ పెట్టే ముందు వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చూడమ్మా, 90 క్వశ్చన్స్ ఇస్తారు, 75 మాత్రమే అటెంప్ట్ చేయాలి. 180 నిమిషాలు టైం ఉందంటే దగ్గర 2-2.5 నిమిషాలు టైం ఉన్నట్టే కదా. నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నావు? మ్యాక్సిమం 50 to 60 అనుకుందాం. ఇప్పుడు నువ్వు ఆలోచించు, 90 క్వశ్చన్స్కి 180 minutes అంటే ఒక్కో క్వశ్చన్కి 2 నిమిషాలు అన్నట్టే కదా. ఇప్పుడు 60 క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే నాకు ఆటోమేటిక్గా ఒక నిమిషం ఎక్కువ దొరికినట్టుగా, అండ్ నాకు 3 నిమిషాలు దొరికిందిగా. మరి నేను ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అండ్ మోర్ ఓవర్ నాకు ఆన్సర్ వచ్చిన క్వశ్చన్ 3 నిమిషాలు కూడా పట్టదు కదమ్మా, తొందరనే వచ్చేస్తుందిగా. సో ఈ రకమైన విషయాలన్నీ మీరు అవగతం చేసుకోవాలి. ఇవన్నీ ఇంపార్టెంట్ ఇష్యూస్, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఈ 3 నెలలు మీరు ఏ విధంగా అయితే ప్రిపేర్ అవుతారో దాన్ని బట్టి మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని. అవి చదువుకోండి. కెమిస్ట్రీలో అట్లీస్ట్ మీకు ఒక 20 క్వశ్చన్లు కరెక్ట్ అయ్యే విధంగానే ఆ టాపిక్స్ అనేవి నేను ఫ్రేమ్ చేయడం జరిగింది. అవసరమైతే నేను ఈ వీడియో ఎండ్ కార్డులో కూడా ఆ వీడియోని ఉంచే ప్రయత్నం చేస్తాను. ఎనీథింగ్ ఎల్స్ అమ్మా? ఎగ్జామ్ దగ్గరకు వస్తున్న కొద్దీ భయంతో ఇంట్రెస్ట్ సెకండ్ సెషన్ పైన పడిపోతుంది కదా సార్, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఎక్సలెంట్. ఇక్కడ ఇంకొకటి యాడ్ చేస్తాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అమ్మా, ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నప్పుడు పిల్లలకు కూడా ఇంకొక వికృతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. నేను ఫ్యాషన్ డిజైనర్ అవుతా, ఇంటీరియర్ డిజైనర్ అవుతా, సడన్గా పైలట్ అవుతా, సింగర్ అవుతా, డ్యాన్సర్ అవుతా, యాక్టర్ అవుతా. ఇదంతా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ డౌన్ అవుతున్న దానికి నిదర్శనం. ఎక్కడైతే మనం కిందికి పోతూ ఉంటామో అక్కడే మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి. మీరు విషయం ఆలోచించమ్మా, ఇప్పుడు నీకు జనవరిలో కదా జేడబ్ల్యూ మెయిన్స్ ఫస్ట్ సెషన్ ఉంది, ఫిబ్రవరిలో ఏముంటుందో చెప్పు? ప్రాక్టికల్స్. మార్చిలో ఐపీ 3 ఎగ్జామ్స్. సెకండ్ సెషన్ ఎప్పుడు ఉంది? ఏప్రిల్లో. ఇంకా నీకు టైం ఏడుంది. సో ఫస్ట్ సెషన్ క్రాక్ చేసుకోవడమే అన్నిటికంటే ఉత్తమం. సో సాధ్యమైనంతగా ఫస్ట్ సెషన్లోనే ర్యాంకులు కొట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను చూసాను నా 24 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో చాలామందికి ఫస్ట్ సెషన్లోనే మంచి స్కోర్ వస్తుంది. సో ఫస్ట్ సెషన్ సీరియస్ తీసుకోవచ్చు. ఇంకా 3-4 నెలలు ఉంది, అవునా కదా? ఈరోజు నువ్వు ఏవైతే డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసావో ఇవి వేల మంది స్టూడెంట్స్ అడగలేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎవరిని అడగాలనో తెలియదు. సో మన దట్స్ ఇట్ యూట్యూబ్ ఛానల్లో మనం చేసే పని ఇదే. ఇంతేరా, ఇంతే సింపుల్. ఇంత సింపుల్గా మనం ఐఐటీలకు పోయే ప్రయత్నానికి, అంటే ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఆడుతూ పాడుతూ ఐఐటీలకు పోయే ప్రయత్నానికి ఎందుకంత విలువిస్తున్నాం, ఎందుకంత ఇబ్బంది పడుతున్నాం? ఓకేనా? సో ఇవన్నీ తీసేసుకోండి మైండ్లోంచి. ఈ వీడియోలో చెప్పిన ప్రతి పాయింట్ని విత్ ది హెల్ప్ ఆఫ్ అక్షయ ఒకసారి చూడండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే రీచ్ అవుట్ టు అస్ అండ్ డూ నాట్ forget to like the video, share it to your friends and well wisher. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా చాలా మ్యాటర్ ఉంది. ఓకేనా? వీడియోస్ క్లాసెస్తో పాటు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అయితే ఈ వీడియోలు బాగానే చూస్తున్నారు వీళ్ళంతా. వీటితో పాటు ఆ కెమిస్ట్రీ కూడా చెప్పిన నాన్న కొన్ని వీడియోస్, అవి కూడా చూడండి, అవి కూడా ఉపయోగపడతాయి. అవునా కదా? ఆ కెమిస్ట్రీ వీడియోస్ చూస్తేనేమో 100 views 200 views ఉంటాయి, ఈ వీడియోస్ చూస్తేనేమో వేల సంఖ్యలో ఉంటాయి. అంటే మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం తప్ప సబ్జెక్ట్ గ్యాదర్ చేయడం లేదా? అంటే కెమిస్ట్రీ లేకుండా ఈ ముచ్చట్లన్నీ వినే ఐఐటీలో ర్యాంక్ కొడతా అనుకుంటున్నారు ఏంది? అట్లా కాదు కదా. సో అద్భుతమైన వీడియోస్ అనేవి నేను మీకోసం ఫ్రీగా పెడుతున్నప్పుడు అవి కూడా చూడండి. ఎవరైతే సెషన్ సీరియస్ తీసుకుంటున్నారో ఇంపార్టెంట్ టాపిక్ సిరీస్ నడుస్తుంది, లాంథనైడ్ కాంట్రాక్షన్, ఎలక్ట్రోలైసిస్. నేను చెప్పే ప్రతి టాపిక్ ఇప్పుడు రైమన్ టీమన్ రియాక్షన్ మీద చేస్తాం. చెప్పే ప్రతి టాపిక్ మీద క్వశ్చన్ వస్తూ ఉంటుంది. అన్ని వీడియోస్ చూడండి, పాత వీడియోస్ కూడా చూడండి. ఇదే మీ రివిజన్కి పనికి వస్తూ ఉంటుంది. ఓకేనా? సో దట్స్ ఇట్ చెప్దామా? దట్స్ ఇట్ చెప్పు. దట్స్ ఇట్.